అందరికీ నమస్కారం. ఈరోజు చందమామ కథల్లోని వరప్రసాదాలు అనే కథ విందాం. కామానగరు అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకి 2 కుమార్తెలు. ఆయన పున్నామ నరకం దాటించేందుకు మగపిల్లవాడు లేడని బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా కోదాడు అనే గ్రామం నుంచి కామనగరపు గ్రామంలో ఎవరింట్లోనో పెళ్లి చేయించడానికి వచ్చిన చిట్టుపంతులు అనే పురోహితుడు కామశాస్త్రి ఇంట్లో బస చేశాడు. కామశాస్త్రి గారు తనకు మగ సంతానం లేని సంగతి ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడు. అప్పుడు చిట్టుపంతులు, మా గ్రామంలో నాచారమ్మ అనే గ్రామదేవత ఉంది. జాతర సమయంలోనే గరంగనెత్తిన పెట్టుకొని గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ మనసులో ఏ సంతానం కావాలని కోరుకున్నా కలుగుతారు. విశేషం ఏమిటంటే జాతిభేదాలు లేకుండా నిజమైన భక్తితో ముందు గుడి పూజారి అనుమతి మాత్రమే పొందాలి. గోకులాష్టమి వెళ్ళిన దశమి నాడు మా కోదాడు గ్రామంలో నాచారమ్మ జాతర జరుగుతుంది. నేను కూడా 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లాడి కోసం నిప్పులగుండం తొక్కాను అన్నాడు. చిట్టుపంతులు చెప్పింది విని కామశాస్త్రి తను కూడా కోదాడు వెళ్ళి నిప్పులగుండం తొక్కి మగ సంతానం పొందాలనుకున్నాడు. కొద్ది వారాల తర్వాత వచ్చిన గోకులాష్టమి నాడు కృష్ణుడు పూజ చేసి కామశాస్త్రి కోదాడు గ్రామానికి బయలుదేరాడు. ఆయన చీకటి పడే వేళకు కోదాడు శివారు గ్రామమైన చిత్తాడ చేరుకున్నాడు. చిత్తాడ నుంచి కోదాడ ఇంకా 3 కోసల దూరం ఉంది. ఆ సమయంలో ఆకాశం మేఘాకృతమై ఉన్నది. అందుచేత కామశాస్త్రి చిత్తాడలోనే ఆగిపోదలిచినాడు. పురోహితుని చెప్పుకోవడం చేత గ్రామస్తులు అతని గ్రామ పురోహితుడి ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. చిత్తాడ గ్రామ పురోహితుడు కామశాస్త్రిని సాదరంగా ఆహ్వానించాడు. కోదాడులో నాంచారామ గుడి ముందు అగ్నిగుండం తొక్కేందుకు వెళ్తున్నానని చెప్పి కామశాస్త్రిని ఆశ్చర్యంగా చూసి, అయ్యా, వేద పండితులమైన మనము కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇప్పటికే మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని అన్నారు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి.